పాలకోవాని ఇన్‌స్టెంట్‌గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్యాన్‌లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, ఒక హాఫ్ కప్పు పాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. హాఫ్ కప్ పంచదార కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అదే కప్పు ఫుల్‌గా మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ పిండి చల్లారక ముందే చేతికి నెయ్యి రాసుకొని ఇలా బిళ్ళల కింద రెడీ చేసుకోవాలి. వీటిపై డెకరేషన్‌గా పిస్తా పప్పు వేసుకున్నాను. అంతేనండి, టేస్టీగా పాలకోవా రెడీ అయిపోయింది.